దేవుని నామానికి స్తోత్రాలు. ఈ దినమందు దేవుడు మనకి ఒక విశేషమైన పండునిచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పండు యొక్క విశేషాలను తెలుసుకుందాము. మన పరిశుద్ధ గ్రంథంలో ఈ వృక్షము గురించి చాలా ప్రత్యేకంగా రాయబడి ఉంది. ఇజ్రాయెల్ దేశంలో కూడా ఎక్కువగా ఈ పంట పండుతుంది. దేవుడు ఈ పండును బహుగా ఆశీర్వదించాడు. అది ఏంటంటే ఖర్జూర పండు. ఖర్జూర పండుకి దేవుడు ఎంత విలువ ఇచ్చాడంటే, ఆయన యెరూషలేము దేవాలయంలో ప్రవేశించేటప్పుడు, దేవుడు యేసు ప్రభు వారు చివరిగా యెరూషలేము దేవాలయంలో ప్రవేశించేటప్పుడు ఆ దారి పొడవునా ఖర్జూర మంటలు పట్టుకొని హోసన్నా హోసన్నా ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని స్తోత్రాలు చెల్లిస్తూ ఆ పుర ప్రజలందరూ దేవుని మహిమపరిచిన విధానాన్ని మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ ఖర్జూరపు చెట్టుకి, ఖర్జూరపు మొక్కలకి చాలా విశేషమైన గుణాలు ఉన్నాయని మనం తెలుసుకుందాం. ఈ ఖర్జూర పండు యొక్క విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం, దాని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం, అది తినడం వల్ల మనకు కలిగే లాభాలను కూడా తెలుసుకుందాం. ఈ ఖర్జూర పండులో చాలా పోషకాలు ఉన్నాయి. విటమిన్ ఏ ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఫైబర్ పుష్కలంగా ఉంది, మెగ్నీషియం ఉంది, కాపర్ ఉంది. దీనిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పోషకాల గని అని కూడా పిలుస్తారు. ఈ ఖర్జూర పండు చాలా అందుబాటులో ఉండే పండు, ఖరీదైన పండు ఏమి కాదు, అందుబాటులో ఉండే పండు. కాబట్టి ఇది ఇన్ని పోషకాలు ఉన్న ఈ పండుని మనం తీసుకొని మనం బలం పొందుకున్నాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అంటే తిన్న వెంటనే మన శరీరానికి శక్తిని ఇస్తుంది. ఎప్పుడైనా మనం నీరసంతో ఉన్నామంటే ఈ ఖర్జూర పండు తిన్నామంటే వెంటనే శక్తి వస్తుంది. అలాగే మూత్రాశయ సమస్యల నుండి ఇది మనల్ని విడిపిస్తుంది. ఈ పండు మనకి జీర్ణ వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ శక్తినిచ్చే పండు కనుక మనము ఎక్కువ శక్తి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. జీర్ణ సమస్యల నుండి ఈ పండు మనల్ని విడిపించేదిగా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ బాగుపరిచేదిగా ఉంటుంది. ఈ పండులో ఉన్నటువంటి పోషకాలు, ఈ ఫైబరు మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచేదిగా ఉంటుంది. ఇది రక్త పుష్టిని కలుగు చేస్తుంది. రక్తం పట్టడానికి, రక్తహీనతతో బాధపడేవారు ఈ పండును తింటే వెంటనే వారికి రక్తం పడుతుంది. కాబట్టి రక్తం పట్టడానికి ఈ పండు తినాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. విటమిన్ ఏ, బి, సి దీనిలో ఉంది కనుక ఈ పండు కోరింత దగ్గుని తగ్గిస్తుంది, గొంతు జలుబును తగ్గిస్తుంది, ఇంకా కొన్ని సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ పండు యొక్క విశేషాలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, పిల్లలకు ఎక్కువగా కోరింత దగ్గుతో బాధపడుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఎక్కువగా ఈ పండు తినిపిస్తూ ఉంటే వారు కోరింత దగ్గు బారిన పడకుండా ఉంటారు. గొంతు నొప్పి ఉన్నారు, గొంతు జలుబు ఉన్నవారు కూడా ఈ పండుని తింటే దీనివల్ల స్వస్థత పొందుతుంది మనకి తెలియజేయబడుతుంది. అలాగే నీరసం పోవడానికి కూడా వెంటనే ఈ పండు తిని తక్షణ శక్తి పొందడానికి ఈ పండు మనకి శరీరానికి ఉపయోగపడుతుంది. ఈ పండు రక్తహీనతతో ఉన్న వాళ్ళు ఈ పండ్లను రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే కొంచెం పాలు, కొంచెం నెయ్యి కలుపుకొని అల్పాహారంగా తీసుకుంటే వారికి కూడా రక్తం పడుతుందని కొన్ని అధ్యయనాల వల్ల తెలియజేయబడుతుంది. ఈ పండు తినడం వల్ల మనకి జ్ఞాపక శక్తి పెంపొందిస్తుందని తెలియజేయబడుతుంది. ఈ పండుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీరు దాన్ని పానీయంగా చేసుకుని తాగితే ఒంటికి చలవ చేస్తుంది, శక్తినిస్తుంది, రక్త పుష్టినిస్తుంది. ఈ పండు వల్ల మనం ఇన్ని లాభాలు పొందుకుంటున్నామని ఈ పండును బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత ఉబ్బస వ్యాధి నుండి ఈ పండు విడుదల కలుగు చేస్తుందని మనం తెలుసుకుంటున్నాం. మూత్రాశయ సమస్యల నుండి, మూత్రాశయ వ్యాధుల నుండి మనకి స్వస్థత కలుగు చేస్తుందని ఈ పండు వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ పండుని తినడం వల్ల షుగర్ పెంపొందకుండా నార్మల్ గా ఉంచే స్థితిని కలుగు చేస్తుందని కూడా మనం తెలియజేసుకుంటాం. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ పండుని, ఈ పండు యొక్క సిరప్ను కూడా మనం వాడి మనం శక్తికి మేలు పొందడానికి దీన్ని ఉపయోగించుకోవాలని కూడా మనకి తెలియజేయబడుతుంది. ఈ పండు వలన మనం ఇన్ని ఉపయోగాలు కలిగి ఉన్నాం కాబట్టి ఈ గర్భస్థ శిశువు కూడా ఈ పండు మేలుకరంగా ఉపయోగపడుతుందని తెలియజేయబడుతుంది. గర్భస్థ శిశువు పెరగడానికి, ఎముకలు పెరగడానికి, ఎముకలు బలముగా ఉండడానికి, గర్భస్థ శిశువు ఆరోగ్యం కాపాడబడడానికి కూడా ఈ పండు ఉపయోగపడుతుందని మనము గ్రహించగలుగుతున్నాం. పిల్లల్లో ఎముకలు దృఢంగా ఉండడానికి పనిచేస్తుంది. పెద్దవారిలో కూడా ఎముకలు బలహీనం అవ్వకుండా ఎముకలు దృఢంగా పెరగడానికి, దృఢంగా ఉండడానికి పనిచేస్తుంది. వృద్ధాప్యం వచ్చేటప్పుడు ఎముకలు బలహీన పడుతూ ఉంటాయి కనుక ఆ వృద్ధులు కూడా ఈ ఖర్జూర పండును తినడం వల్ల వారి ఎముకలు కూడా బలాన్ని, శక్తిని ఇచ్చేదిగా ఈ పండు ఉంటుందని మనం తెలుసుకోగలుగుతున్నాం.
తర్వాత ఈ పండు వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఫ్యాట్ కంటెంట్ దీనిలో పెరగదు, ఫ్యాట్ కంటెంట్ దీనిలో ఉండదు కాబట్టి మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఏమి పెరగదు, కానీ తగ్గించే గుణాలున్న పండుగ దీనిని మనము చూస్తున్నాం. ఈ పోషకాలు, ఇన్ని పోషకాలు ఉన్న ఈ పండుని, ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ పండుని, ఇంత బలవర్ధకమైన ఈ పండుని మనం తీసుకున్నాము, మనం ఆరోగ్యంగా ఉన్నాము, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నాము. దేవుడు ఈ పండ్ల ద్వారా మనకు ఆరోగ్యం దయచేయను గాక.